ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇర్మియా గ్రంథంలోని 11వ అధ్యాయం 3వ వచనంలో ఇక్కడ మనకి స్పష్టంగా సెలవింపబడుతూ ఉన్నది. ఏమనగా ఇశ్రాయేలు అయిన దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ నిబంధన వాక్యమును విననొల్లని వాడు శాపగ్రస్తుడగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ప్రియులారా, నిజముగా దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు వినగలిగిన వాడిగా ఉంటే నీకు శాపాన్ని ఏ విధంగా వస్తూ ఉంటది? కనుక మనం శాపగ్రస్తులము కాకుండా ఉండాలంటే, మనము శాపగ్రస్తులుగా ఉండకుండా ఉండాలంటే నువ్వు నేను ఏమి చేయాలంటున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు మనకి దేవుని యొక్క వాక్యాన్ని అనగా యెహోవా అయిన దేవుడు సెలవిచ్చిన ప్రకారముగా నువ్వు జీవింపబడినప్పుడు, యెహోవా దేవుడు సెలవిచ్చిన దానిని బట్టి నువ్వు నిలబడగలిగి ఆయన చెప్పిన ప్రకారములో నువ్వు ఉండగలిగినప్పుడు అప్పుడు మనకేం కలిగిద్దంటే ఆశీర్వాదము మనకు కలుగుతుంది. బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకులో నుండి దేవుడు మనకి విశాలతను అనుగ్రహిస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే దేవుని యొక్క అంటే యెహోవా దేవుడు సెలవిచ్చినది వాక్యము నువ్వు వినలేకపోతే, ఆ నిబంధన వాక్యాన్ని నువ్వు వినకలేకపోతే నువ్వు శాపగ్రస్తుడుగా ఉంటావని దేవుని యొక్క వాక్యమే సెలవిస్తూ ఉన్నది. ఎందుకో తెలుసా? మన పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలను వినాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యము ఏ విధముగా సెలవింపబడుతూ ఉన్నదో అట్టి వాక్యము చేత నువ్వు నేను నిలబడి ఉండాలంటున్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చిన దానిని బట్టి, యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన దానిని బట్టి నువ్వు నేను ప్రతి ఒక్కరము ఈ విధముగానే మనం వినాలంటున్నాడు దేవుడు. ఆయన వింటున్నాము, దాని ప్రకారం నువ్వు చేయలేకపోతున్నావు. వింటున్నావు కానీ దాని ప్రకారం నువ్వు నిలబడలేకపోతూ ఉన్నప్పుడు నీ జీవితము శాపగ్రస్తుడిగా మారిపోతూ ఉంటది అంటున్నాడు దేవుడు. అందుకే నువ్వు ఏదైతే విత్తుతూ ఉంటావో దాన్ని ఫలిస్తూ ఉంటది అంటున్నాడు దేవుడు. కనుక మనం ఏం చేయాలంటున్నాడంటే, వాక్యాన్ని విన్నప్పుడు ఆ వాక్యము మన జీవితంలో ఫలింపు దయచేయబడుతూ ఉంటది. ఆ వాక్యాన్ని నీ జీవితంలో అన్వయించుకోవాలి. ఆ వాక్యాన్ని నువ్వేం చేయాలంటే అనువింపు మనలో కలిగి ఉండాలంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే ప్రియులారా, దేవుని మాట జీవపు బాటగా మారుచు ఉంటది అంటున్నాడు. అందుకే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే కీర్తనలు 133వ కీర్తనలో దేవుడు ఇక్కడ స్పష్టంగా మనకు సెలవింపబడుతూ ఉన్నది ఏందనగా 133వ కీర్తన 1వ వచనాన్ని మనం చూద్దాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరము అంటున్నారు. దేవుని యొక్క వాక్యమే సెలవిస్తూ ఉన్నది ఇక్కడ. అంటే ఇక్కడ మనము సహోదరముగా కలిగి ఉన్నప్పుడు, లేకపోతే సహోదరమైన జీవితంలో మనం ఉన్నప్పుడు ఐక్యత కలిగి మనం ఉండాలంటున్నాడు. ఐక్యత లేకపోతే మనకి ఐక్యత లేకపోతే ఏం మేలు అనేది మనలో ఉండదు, మనోహరం అనేది మనలో కనపడలేదు. అందుకంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడంటే, ఇక్కడ సహోదరుల పట్ల ఐక్యత కలిగి ఉండమంటున్నాడు. సహోదరుల పట్ల ఐక్యత కలిగి నివసింపబడమంటున్నాడు దేవుడు మనల్ని. ఐక్యతలో నిలబడమంటున్నాడు. ఐక్యత అనేది మనలో ఉంటే ఒకరికొకరి పట్ల ఐక్యత అనేది మనలో కనపడాలి. ఎగ్జాంపుల్ మనం చూస్తున్నట్లయితే ప్రియులారా, ఇక్కడ కయ్యాను ఏబేలు జీవితంలో మనం చూస్తున్నట్లయితే కయ్యాను ఏం చేస్తున్నాడంటే ఏబేలు పట్ల ఐక్యత లేకుండా ఇక్కడ కయ్యాను అర్పణ ఇచ్చి ఉన్నాడు. కానీ ఆ అర్పణ దేవుడు స్వీకరించలేకపోయాడు. కానీ ఇక్కడ ఏబేలు అర్పణ దేవుడు స్వీకరించి ఏబేలుకు దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చి ఉన్నాడు. అది కయ్యోను ఏం చేశాడంటే జీర్ణించుకోలేకపోయి ఉన్నాడు.
ఇక్కడ ఐక్యత అనేది వారిద్దరి మధ్యలో లేక మిస్అండర్స్టాండింగ్ ద్వారా ఏబేలుని చంపి ఉన్నాడు. అందుకంటున్నాడు సహోదరుల పట్ల ఐక్యత కలిగి ఉండటము ఎంతో మేలు, ఎంతో మనోహరం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. 133వ కీర్తన 1వ వచనము. ఎందుకో తెలుసా, ఇక్కడ మనకి సహోదరుల ఐక్యత కలిగి ఉండాలి. నిజముగా మన కుటుంబంలో ఐక్యత అనేది సరిగా ఉండలేకపోతే, ఐక్యత అనేది సరిగా మనలో ఉండలేకపోతే, ఐక్యత కలిగి నువ్వు నివసింపలేకపోతే దేవుని యొక్క మేలు, దేవుని యొక్క మనోహరణ మనలో ఉండలేకపోతూ ఉంటదంట. అందుకే ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యము కనపడుతూ ఉన్నదే, స్పష్టంగా దేవుని యొక్క మాటే సెలవిస్తూ ఉన్నదే. ఏమని ఇక్కడ చూస్తే అదే కింద వచ్చినాన్ని మనం చూసుకున్నట్లయితే 3వ వచనాన్ని, సియోను కొండ మీదకి దిగి వచ్చి ఎలాంట ఆశీర్వాదము, శాశ్వత జీవము అక్షత ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏమని సెలవిచ్చి ఉన్నాడంట, ఐక్యత కలిగి నువ్వు నివసింపబడ్డప్పుడు నీలో ఆశీర్వాదము, శాశ్వత జీవము అచ్చట ఉండవలసి ఉన్నానని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చినట్టుగా, నిజముగా పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చిన ప్రకారములో నువ్వు నిలబడగలిగినట్లయితే, దేవుడు సెలవిచ్చిన విధానములో నువ్వు నిలబడగలిగినట్లయితే అప్పుడు ఏం కలిగిద్ది అంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏం కలిగిద్ది అంటున్నాడు ఇక్కడ, ఐక్యత అనేది మనకి ఎంతో ఇంపార్టెంట్. మన జీవితానికి ఐక్యత అనేది ఎంతో ప్రాముఖ్యమో తెలుసా ప్రియులారా. అందుకే అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభు వారికి నీకు ఐక్యత లేకపోతే నీ జీవితంలో మేలనేది జరగదు. అలాగనే సహోదరుడికి మధ్యలో ఐక్యత లేకపోతే కుటుంబంలో విభేదాలు కనపడుతూ ఉంటాయి, గొడవలు కనపడుతూ ఉంటాయి, అనేకమైన హింసలకు దారి అనేది కనపడుతూ ఉంటది అక్కడ. అందుకే మనలో ఐక్యత అనేది ప్రాముఖ్యము. ఐక్యత కనపడాలి, ఐక్యతను మనము వ్యక్తం చేయాలంటున్నాడు దేవుడు. అంటే మన సహోదరు పట్ల ఐక్యత కలిగి నివసింపబడటము ఎంతో మేలు, ఎంతో మనోహరమని దేవుని వాక్యమే సెలవిచ్చి ఉన్నది కదా. అలాగనే సియోను కొండ మీద నుండి దిగు వచ్చినప్పుడు అక్కడ మనకి ఏం కనపడుతుంది, ఆశీర్వాదము, శాశ్వత జీవం మనకు కనపడుతూ ఉన్నది. అందుకే ప్రియులారా, శాశ్వతమైన జీవములో నువ్వు ఉండాలంటే, శాశ్వతమైన జీవములో నువ్వు నిలబడాలంటే నువ్వే విధంగా ఉండాలంటే దేవునికి మాదిరిగా నువ్వు ఉండాలంటున్నాడు. దేవునికి మాదిరికరముగా నువ్వు నిలబడాలంటున్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవునికి మాదిరికరముగా నువ్వు జీవింపబడే వ్యక్తిగా ఉండమంటున్నాడు దేవుడు. ఇక్కడ నువ్వు మాదిరికరముగా నిలబడలేకపోతే, మాదిరిగా దేవుని పట్ల నువ్వు ఉండలేకపోతే అదే మాదిరి నీలో, నీ సహోదరులో ఎలా కనపడుతూ ఉంటది. అందుకంటున్నాడు మాదిరి కనపడాలంటున్నాడు దేవుడు, మాదిరిగా ఉండమంటున్నాడు దేవుడు, మాదిరికరమైన జీవితంలో నిలబడమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే మనం ఏం చేయాలంటే అట్టి మాదిరి కలిగి మనం ఉండమంటున్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే సామెతలు మనం చూస్తున్నట్లయితే సామెతలు 16వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతలు 16వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏంటంట ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ప్రియులారా, నరిసిన ఎంటికలు సొగసైన కిరీటము, అది నీతి ప్రవక్తన గలవారికి కలిగి
ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏం కలిగి ఉంటుందంట? నరిసిన ఎంటెకలు అనగా సొగసైన కిరీటం అంటున్నాడు దేవుడు. ఇక్కడ మనకి చూస్తున్నట్లయితే దేవుడు మనకు ఒక కిరీటాన్ని పెట్టి ఉన్నాడు సహోదరి సహోదరులారా. ఎందుకో తెలుసా? దేవుడు మనకు విలువైన కిరీటము పెట్టి ఉన్నాడు. అది ఏ కిరీటం అంట? ఇక్కడ నీతి ప్రవక్తన బట్టి. ఏ ప్రవక్తన బట్టి అంట? నీతి ప్రవక్తన గలవారికి కలిగి ఉన్నది అంట. అంటే మనం నీతిగా నిజాయితీగా ఉన్నప్పుడు దేవుడు మనకి విలువైన కిరీటము పెట్టి ఉంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకో తెలుసా? మనం ఏ విధముగా జీవింపబడుతున్నామంటే విలువైన కిరీటము మన యొద్ద ఉన్నా గాని దానిని మనము అనుభవించుకోలేకపోతూ ఉన్నాం. దాన్ని మనం ధరింప చేసుకోలేకపోతూ ఉంటున్నాం. ఎందుకో తెలుసా? మనలో ఉన్న మిస్టేక్స్ వల్ల, మనలో ఉన్న ఆ పాడైపోయిన జీవితాన్ని వల్ల మన శాశ్వతమైన కిరీటాన్ని మనం పెట్టుకోలేకపోతున్నాం. నీతి ప్రవక్తను బట్టి కిరీటము వస్తూ ఉన్నదని దేవుని యొక్క వాక్యమే సెలవిస్తూ ఉన్నది. సొగసైన కిరీటము నీలో ఉండాలంటే నువ్వు ఎలా ఉండమంటున్నాడంటే దేవుడు, ఎలా ఉండమంటున్నాడంటే నీతి ప్రవక్తన కలిగి ఉండమంటున్నాడు దేవుడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ప్రియులారా ఇక్కడ దేవుని యొక్క వాక్యమే సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుందంటే నీతి ప్రవక్తన గలవానికి కిరీటము కలుగును అంటున్నాడు దేవుడు. నీతి ప్రవక్తన లేని వారికి అట్లా వాడికి కిరీటం అనేది ఉండదు. అందుకే అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, నువ్వు నీతి కిరీటాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ నీతి కిరీటమే, నీతి ప్రవక్తనైన కిరీటము దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అదే నీతిగా నిజాయితీగా నువ్వు నిలబడగలిగినప్పుడు, అదే నీతి నిజాయితీతో నువ్వు ఉన్నప్పుడు ఆ కిరీటాన్ని దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. ఆ కిరీటం నీకు కావాలంటే నువ్వేం చేయాలంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? ఎలా ఉండమంటున్నాడంటే ప్రభు అయిన యేసు ప్రభువారు నీతికి ఆధారమగు లాగా నువ్వు ఉండమంటున్నాడు. నీ ప్రవర్తన నీతిగా ఉండాలి. నీ నడవిడక నీతిగా ఉండాలి. నువ్వు జీవించే జీవితము నీతి నిజాయితీతో నిలబడి ఉన్నప్పుడు ఆ కిరీటం అనేది నీలో కలుగబడుతూ ఉంటుందంట. అందుకే తెలుసా? నువ్వు ఏ జీవితంలో ఉంటే ఆ జీవితము నీ పట్ల కలుగుతూ ఉంటుందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అలాగనే మనం చూస్తున్నట్లయితే ప్రియులారా దేవుని యొక్క వాక్యము ఆ కీర్తనలు 132వ కీర్తన 132వ కీర్తన 18వ వచనాన్ని మనం చదువుకుందాం. అతని శత్రువులకు అవమానమును వస్త్రమును ధరింపజేయుచున్నాడు. అతని కిరీటము అతని మీద ఉన్నది ఉండి తేజరిల్లుము అనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనకి ఏం కనబడుతుందంటే ప్రియులారా, దేవుని ఎదుక అతని కిరీటము అతని మీదనే నుండి తేజరిల్లుము అనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవింపబడుతుంది. ఏమని సెలవిస్తుంది? అతని శత్రువులకు అవమానం అనే వస్త్రము ధరింపజేయును. అలాగనే అతడి కిరీటము అతని మీదనే నుండి తేజరిల్లును అనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏ విధంగా తేజరిల్లుతున్నాము? నువ్వు నేను ఏ విధముగా దేవుని పట్ల తేజరిల్లుతూ ఉంటున్నావు? ఒకసారి మనం గమనించినట్లయితే ప్రియులారా, నువ్వు ఏ విధమైన వాక్యము చేత, ఏ విధమైన మాటల చేత నువ్వు తేజరిల్లుతున్నావు ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. ఒక్కసారి నీకు నువ్వు పరీక్షించుకో.
నేను ఎలా ఉంటున్నాను, నా నడవడిక ఎలా ఉంటుంది, నా ప్రవర్తన ఎలా ఉంటున్నది, నా యొక్క విధానాలు ఏ విధముగా ఉంటున్నాయి, నేను ఈ మాటకు తగిన వాడనా? ఒకవేళ నీ శత్రువు నీకే అవమానం చేస్తున్నట్లయితే, నీ శత్రువు నిన్ను దూషిస్తున్నట్లయితే, నీ శత్రువు నీ ఎదుట అపాయము తలపెడుతున్నట్లయితే వానికి ఏం కలుగుతుందంట? శత్రువుకి అవమానం అనే వస్త్రము ధరింప చేయబడుతూ ఉన్నది అంటున్నాడు దేవుడు. దేవుని యొక్క వాక్యమే సెలవిస్తూ ఉన్నది. ఒకవేళ నీకు నాకు మధ్య శత్రువు ఒకవేళ అవమానపరచాలనుకుంటే అదే అవమానం అనే వస్త్రము వాడికే ధరింప చేయబోతున్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే అతని కిరీటము అతని మీదనే నున్నగా ఏమవుతుందో తెలుసా? తేజరిల్లుతూ ఉంటున్నావు నువ్వు. ఇక్కడ తేజరిల్లును అని దేవుని యొక్క వాక్యమే సెలవిస్తూ ఉన్నది. నువ్వు మనము నిజముగా దేవుని ఎడల నమ్మకము కలిగి నిలబడి ఉన్నప్పుడు, మనం దేవుని పక్షమున నీతి నిజాయితీతో నిలబడి, నీతి నిజాయితీగా దేవుని ఎడల నువ్వు నిలబడగలిగినప్పుడు అప్పుడు నీకేం కలుగునంటే ఆ కిరీటము అంటే తేజముగా కనపడుతూ ఉంటది. అందుకే ప్రియులారా, మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటను బట్టి మనము తేజోమయముగా వెలుగుతూ ఉండాలి. తేజోమంతుడిగా నువ్వు నివసింపబడేవాడిగా ఉండాలి. నీ కిరీటం ఎలా ఉండాలంటే తేజరిల్లే దానిలాగా ఉండాలి. అందుకే ప్రియులారా, మనము దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాము. ఆ వాక్యాన్ని బట్టి నువ్వు నడుస్తూ ఉంటున్నావు. ఆ వాక్యాన్ని బట్టి నువ్వు జీవితము అది పరిలింపబడుతూ ఉన్నది. కానీ నీ వాక్యమే ఏ విధముగా ఉంటున్నది, నీ మాట ఏ విధముగా ఉంటున్నది, నీ జీవితం ఏ విధముగా ఉంటున్నది, నీ ప్రవర్తన ఏ విధముగా ఉంటున్నది అనేది నువ్వు ఒక్కసారి ఆలోచించినట్లయితే ఆ కిరీటానికి అర్హుడువా కాదనేది ఒక్కసారి నువ్వు గమనించుకో. ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఆ కిరీటానికి తగిన వాడను కాదా అనేది నువ్వు ఆలోచించినట్లయితే అది నీ ఎడల ఎలా ఉంటది అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. అలాగే నేను ఇంకో మాట చెప్తాను ప్రియులారా. అదే సామెతలు 17వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. కుమారులు కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రుల కుమారులకు అలంకారము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ప్రియులారా, ఇక్కడ కుమారులు వృద్ధులకు కిరీటము అని దేవుని యొక్క వాక్యమే సెలవిస్తూ ఉన్నది. ఒకవేళ నువ్వు వృద్ధుడిగా ఉంటున్నావా, లేకపోతే నువ్వు కుమారుడిగా ఉంటున్నావా అనేది కానీ నువ్వు గమనించినట్లయితే తండ్రులైన కుమారులు అలంకారం అంట. అంటే తండ్రి అయిన కుమారునికి అది జస్ట్ అలంకారమే కనపడుతూ ఉంటది. అంటే నా తండ్రి నాకు అలంకారంగా కనపడుతూ ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే నా తండ్రి అయిన దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు నాకు అలంకరణగా కనపడుతూ ఉన్నాడు. అదే మనం చూస్తున్నట్లయితే కుమారులకి వృద్ధులకు కిరీటం అంటున్నాడు దేవుడు. నిజంగా కుమారులు వృద్ధులుగా ఉన్నప్పుడు వారికి కిరీటాన్ని దేవుడిస్తున్నాడే. అంటే నువ్వు వృద్ధాప్య స్థితిలోనున్నా కానీ దేవుడు నీకు ఒక కిరీటాన్ని అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేనికనగా దేవుని యొక్క కిరీటము నువ్వు పొందుకోవాలి. అది నీ ముసలితనముకైనను, యవన కాలమునైనను, వృద్ధాప్య స్థితిలోకైనను
నువ్వు దేవుని మహిమ అనే కిరీటమును పొందుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! హల్లెలూయా! అందుకే ప్రియులారా, మనం ఏం చేయాలంటే, మనము వృద్ధులుగా ఉండకుండా కుమారులు వృద్ధులకు కిరీటం అని దేవుని యొక్క వాక్యమే సెలవిస్తున్నదే. ఏ విధముగా మనం ఉంటున్నాము? నిజముగా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏ విధమైన ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడో, మన పట్ల మన దేవుడైన యెహోవా అదే విధమైన ఆజ్ఞ మనకిచ్చి ఉన్నాడు. అదే ఆ ఆజ్ఞే వృద్ధులకు కిరీటం అనేది దేవుడు మనకిస్తున్నాడు. మనం నీతిగా బ్రతుకుతున్నామా? నిజాయితీగా బ్రతుకుతున్నామా? పరిశుద్ధులుగా బ్రతుకుతున్నామా? ఏ విధముగా నువ్వు బ్రతుకుచూ ఉంటున్నావో ఆ బ్రతుకుకు అర్థము కనపడి ఉండాలంటున్నాడు దేవుడు. నిజముగా ప్రియులారా, ప్రియమైన దేవుని సంగమా, ఒక్కసారి మనం ఆలోచిస్తే, నేటి మన సమాజంలో ఎలా ఉంటున్నామో మనము, నేటి సమాజ జీవితంలో నువ్వు ఎలా బ్రతుకుతూ ఉంటున్నావో ఒక్కసారి నీకు నువ్వు ఆలోచించుకో. నేను దేవుని వాక్యానికి అనుగుణముగా బ్రతుకుచున్నానా? నేను దేవుని యొక్క వాక్యానికి అనుకూలముగా జీవింపబడుతున్నానా అనేది నాకు నేను పరీక్షించుకోవాలి. నీకు నువ్వు పరీక్షించుకోవాలి. ఎవరికి వారు పరీక్షించుకుంటే ఆ పరీక్షకు దేవుడు సమాధానం దయచేస్తూ ఉంటాడు. అందుకే ప్రియులారా, దేవుని యొక్క వాక్యమే సెలవిస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించును. బాధలలో, ఇబ్బందుల్లో, ఇరుకులో, ఎన్నిటిలో నుండైనా దేవుని యొక్క వాక్యమే నిన్ను బ్రతికిస్తూ ఉంటది. ఆయన మాటే నిన్ను బ్రతికిస్తూ ఉంటది. ఆయన వాక్యము ద్వారానే నువ్వు బ్రతుకుచూ ఉంటావు. అందుకే నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, కృపా సత్య దయా శక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నిజంగా దేవుని యొక్క వాక్యము మనకి, మన జీవితానికి అనుకూలముగా కనపడుతూ ఉంటదంట. ప్రైజ్ గాడ్. హల్లెలూయా! అందుకే ప్రియులారా, ప్రియమైన దేవుని సంగమా, ఒక్కసారి మనం గమనించుకున్నట్లయితే, ఒక్కసారికి మనం పరీక్షించుకుంటే, మన జీవితం ఎలా ఉన్నది? మన ప్రవర్తన ఎలా ఉన్నది? మన నడవడిక ఎలా ఉన్నది? నువ్వు నా జీవితం అంతా నువ్వెలా కొనసాగింపబడుతూ ఉన్నదో ఒక్కసారి ఈ లోకాన్ని మనకు పరీక్షించుకున్నట్లయితే, మన జీవితం మనము ఒక్కసారి దేవుని ఎదుట పరీక్షించుకున్నట్లయితే, దేవుడు మనకి జవాబును అనుగ్రహించబడును గాక. ఇట్టి వాక్యము దేవుడు మన జీవితములో గొప్పగా ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరము కూడా తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను దర్శించిన వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఒక్కసారి మనం పరీక్షించుకున్నామా? అవునయ్యా, ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నిబంధన వాక్యము విననొల్లని వాడు శాపగ్రస్తుడైనని దేవుని వాక్యమే సెలవిస్తుంది ప్రియుడారా. ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక్కసారి మనం గమనించుకుందామా? నువ్వు నిజముగా దేవుని వాక్యాన్ని విన్నప్పుడు అది నా జీవితంలో
అది ఫలింపు దయచేలాగాన మనం ప్రార్థన చేసుకోవాలి కానీ, ఒకవేళ నువ్వు నామకార్థముగా నువ్వు దేవుని యొక్క సన్నిధిలోకొస్తే, నీ హృదయాన్ని నువ్వు మార్చుకో. నీ హృదయాన్ని నువ్వు పరీక్షించుకో ప్రియుడా. నేను ఏ విధంగా బ్రతుకుచున్నానో, నేను ఏ విధముగా జీవింపచేస్తూ ఉన్నానో, నా జీవితం అంతా హృదయముగా మారుతూ ఉన్నదా? నేనెలా బ్రతుకుచున్నానో, నేనే విధముగా జీవింపచేస్తూ ఉన్నానో, ఒక్కసారి మనకు మనం ఆలోచించుకుందామా? ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరము కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము కూడా నీ హృదయాన్ని నువ్వు పరీక్షించుకో. హృదయపూర్వకముగా నువ్వు దేవుని ఎడల నువ్వు ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శింప చేయబోతున్నాడు. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవగల దేవా, జీవాధిపతి యేసు ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మహోన్నతుడు తండ్రి, మహాగణుడువనైనా మా మంచి యేసయ్యా, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము రాజ్య. అయ్యా, ఇప్పటి వరకు నేను వింటున్న వాక్యాన్ని నైనా మా జీవితంలో తండ్రి, అది మా హృదయమైన పలక మీద నైనా మేము ముద్రించుకునే జ్ఞాపకం మాకు దయచేయండి అయ్యా. అయ్యా, మా హృదయం అంతట్లోనైనా మీరే తోడుగా ఉండండి నాయనా. నీ కృప చేతనైనా మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నామయ్యా. అయ్యా, నీ వాక్యము చేత మేము నిలబడే కృప బాహుళ్యతలో మమ్మల్ని ఉంచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాము నాయనా. మమ్మల్ని నడిపింపండి అయ్యా. నీ కృప చేత మమ్మల్ని ఆశీర్వదించండి అయ్యా. మీరే తోడుగా ఉండి నడిపించండి నాయనా. అయ్యా, వాక్యం అనే విత్తనము ద్వారానైనా మేము ఫలించేలాగిన తండ్రి, అయ్యా మేమునైనా వాక్యము ద్వారానైనా మా జీవితమునైనా అది గొప్పగా ఫలింపబడును గాక అని ప్రార్థన చేస్తూ ఉంటున్నామయ్యా. నీవు లేకపోతే మేము బ్రతకలేము కదా ప్రభువా. అయ్యా, నీవుంటే మాకు చాలునైనా. నీ కృప ద్వారా మమ్మల్ని నుంచి నడిపించమని ప్రార్థన చేస్తూ, మా ప్రియుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామమున ప్రార్థించి బతిలాడి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, ఇక్కడ కూడి ఉన్న మనకుని సకల పరిశుద్ధులకు సదాకాలము దేవుడు తోడేండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, శిల రక్తమే జయం. ప్రవేశనములో సంపూర్ణ స్వస్థత విడుదల కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఏదేదో చెప్పుకోవటం వల్ల